సెప్టెంబర్ 17 తర్వాత జరగబోయేది ఇదే. మేషరాశివారు ఈ వీడియోని చూడండి, లేదంటే నష్టం చూస్తారు. ఈ ఒక్క పని చేయండి చాలు. జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారి కోపం అనేది అధికంగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి కూడా కోప్పడిపోతూ ఉంటారు. ఈ రాశి వారు అంత త్వరగా ఎవరిని నమ్మరు. అలానే వీరికి ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం కూడా నచ్చదు. ప్రతి పని తాను స్వయంగా చేసుకోవాలని అనుకుంటారు. ఈ రాశి వారికి కళల పట్ల ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూ కూడా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. స్త్రీలకు అలంకరణ ఆభరణాలపైన సౌందర్యం పైన ఎక్కువగా మమకారం ఉంటుంది. అలానే ఈ రాశివారు విందు వినోదాల్లో ఎక్కువగా ట్రిప్పుల్లో పాల్గొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేషరాశి వారి కోపం ఎంతైతే ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. కానీ వీరి కోపాన్నే చూస్తారు, కానీ అవతల వ్యక్తులు వీరి ప్రేమను గమనించరు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పేవారన్నా, ఇచ్చిన మాట తప్పేవారన్నా అస్సలు నచ్చరు. అలానే చెప్పుడు మాటలు చెప్పేవారు కూడా వీరికి చాలా దూరంగా ఉంటారు. మేషరాశి వారు చిన్నతనంలో డబ్బు లేక ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కోవడం వల్ల వీరు యవ్వన ప్రాయం వచ్చేటప్పటికి ఎక్కువగా డబ్బు సంపాదనపై ఆకర్షితులవుతారని చెప్పుకోవచ్చు. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ ముందుకు సాగుతారు. ఆదాయం కొరకు ఎంతగానో కష్టపడతారు. ఈ రాశి వారికి ఒకరి దగ్గర చేయిచాచి అప్పు అడగటం కానీ, ఒకరి దగ్గర అప్పులు తీసుకోవడం కానీ అస్సలు నచ్చదు. ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా ఈ మాసం అంతా కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది. వ్యాపార పరంగా సెప్టెంబర్ 17 తర్వాత నుండి కూడా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అంటే నెమ్మదిగా నడిచేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలన్నీ కూడా ఈ సమయంలో వసూలు అవ్వడం జరుగుతుంది. రిస్క్తో కూడుకున్న నిర్ణయాలకు మాత్రం దూరంగా ఉండండి. అలానే భాగస్వామ్య వ్యాపారాలు కూడా మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మేషరాశి వారు ఎప్పుడూ కూడా చురుగ్గా దర్శనమిస్తారు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండటానికి, అలానే ఎవరైతే వీరిని ఆనందపరుస్తూ ఉంటారో వారితో స్నేహం చేయడానికి, వారితో సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులతో అధిక సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో తల్లిగారితో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మేషరాశి వారు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. విద్యార్థులు ఏదైనా కొత్త కళను నేర్చుకోవాలనే దానిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలానే వృత్తి సంబంధిత కోర్సుల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు ఈ సమయంలో వంశ పారంపర్య ఆస్తుల విషయంలో అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఎంతో కాలంగా కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు మీ పేరిట చెందుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. కానీ పై స్థాయి అధికారులతో మాత్రం మనస్పర్ధలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా పై స్థాయి అధికారులతో సంభాషణలు జరపాలనుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీకు ఉన్నటువంటి చనువుతో అనవసర వ్యాఖ్యలు చేసినట్లయితే ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడానికి, వారి అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వ్యక్తులు గమనించి వారికి దూరంగా ఉండటం మంచిది. మేషరాశి వారు త్వరగా ఇతరులతో కలుస్తారు. అలానే ఇతరులతో వివాదాలు కూడా ఎక్కువగా పెట్టుకుంటారు. వీరికి ఒక్కసారి నచ్చలేనట్లయితే ఇక వారితో మాట్లాడడానికి కూడా అస్సలు ఇష్టపడరు. ఈ రాశి వారికి సహాయం చేసే గుణం ఉంటుంది. ఎప్పుడూ కూడా తనకున్న దాంట్లో సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు.
ఈ రాశికి సంబంధించి చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే సాగుతాయి. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఈ మాసం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా మేషరాశి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ మాసం నుండి కూడా మీకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సరైన సమయానికి సద్వినియోగం చేసుకున్నట్లయితే కెరియర్లో మంచి పొజిషన్లో ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన స్త్రీలు వివాహం వల్ల కానీ లేదా విద్య కొరకు, వ్యాపారం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. గృహ నిర్మాణాలకు కానీ, కొనుగోలుకు కానీ లేదా అద్దె ఇంటి మార్పులకు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ మాసంలో ఎంతో త్వరగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా పొదుపు చేయాలనుకుంటారు కానీ ఏ ఒక ఖర్చులు నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అనవసర వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. విందు వినోదాలు, విలాసాలు, అనవసరమైన వస్తువులు తరచూ కొనుగోలు చేస్తూ ఉంటారు. మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఒకరితో మాట పడడానికి అయితే ఇష్టపడరు. ఈ కోపం వల్ల కొంతమంది వీరిని మూర్ఖులుగా అనుకుంటారు. కానీ వీరి మనసు మాత్రం ఎంతో సున్నితమైంది. చిన్న చిన్న విషయాలకే బాధపడతారు. చిన్న చిన్న విషయాలకే ఆనందపడుతూ ఉంటారు. చంచలమైన మనస్తత్వం ఉంటుంది. మీ గురించి పట్టించుకోని వ్యక్తుల గురించి అనవసరంగా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరితోని కూడా ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. ఈ సమయంలో అనవసరంగా వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సరదాకి జరిపేటువంటి సంభాషణలు కూడా మీకు ఇబ్బందులు తీసుకుపెట్టే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు సద్దుమణుగుతాయి. ఇద్దరు కూడా కుటుంబ అభివృద్ధికి, సంతాన అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. సంతానం లేక ఎవరైతే బాధపడుతున్న దంపతులు ఉన్నారో త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలానే కుటుంబ పరంగా తోబుట్టువుల మధ్య చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తల్లిగారి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలానే కుటుంబంలో శుభకార్యాలకు మీరు తరచూ కూడా వెళ్ళడం జరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఈ మాసంలో మానసికంగా మాత్రం తెలియని చికాకు, అశాంతి ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్నదానికి కూడా కోప్పడిపోవడం చిరాకుగా ఉంటుంది. ఎవరితోని కూడా మాట్లాడలేకపోతూ ఉంటారు. ఒంటరిగా సమయాన్ని గడపడానికి కానీ లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలని ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ముందుకి వెనక్కి వెళ్ళలేక అలా సతమతమవుతూ ఉంటారు. మేష రాశి వారికి మానసిక ప్రశాంతత కొరకు నిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ అలానే శివాలయంలో సోమవారం ఆవు నెయ్యితో దీపాన్ని కనుక వెలిగించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే హనుమాన్ చాలీసాను పఠనం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి భయాందోళనలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.